ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఆదివారం చర్చికి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇంటికి వచ్చేసి యథావిధిగా మన జీవితాలు గడుపుతున్నప్పుడు నాకు ఏ మేలు జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చూద్దామా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమున మీకు మరుగుపరిచెను. ఈ మేలుకి ఏం అడ్డం వస్తున్నాయంట? ఈ పాపములు అడ్డుగోడగా ఉన్నాయంట. ఒకసారి ఆలోచించుకోండి. మీ పాపములు మీకు అడ్డుగోడగా ఉంటున్నాయేమో, దేవుడు మీ మాట వినట్లేదేమో, మిమ్మల్ని చూడట్లేదేమో. మీరు ఆలోచించండి. ఒక నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావా, లేదు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించండి. ఏదో ఆదివారం చర్చికి వెళ్తున్నాం, మళ్ళీ ఏదో ఇంటికి వచ్చేస్తున్నాం. తల్లిదండ్రులు ప్రోద్బలంతో, లేకపోతే తల్లిదండ్రులు ఏమని అనుకుంటున్నారో, లేకపోతే తప్పక ఆదివారం మేము వెళ్ళాలి, క్రైస్తవులం కాబట్టి వెళ్ళాలని ఆచారంగా వెళ్తున్నారో, మీరు ఒకసారి ఆలోచించండి. అలా కాదు. నీ నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాలలో ఆయన నీ మాట వినాలంటే ఏం చెప్తున్నాడు? ఎక్కడేమైనా పొరపాటు చేస్తున్నావా దేవునికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి నా జీవితంలో నాకు ఏ మేలు జరగట్లేదు, ఏ ఏ సమస్య కూడా సమస్యగానే ఉండిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? ఆలోచించు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమొచ్చెను, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే అడ్డుగోడగా ఉన్నాయి. ఫస్ట్ అడ్డుగోడని కూల్చండి. ఆ అడ్డుగోడను కూల్చితే, మీ మనస్సులు మార్చుకుంటే ఆయన నిన్ను విడవని ఎడబాయను దేవుడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా,